తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక హాట్ కామెంట్ చేసిండు. నాకు నచ్చింది ఆ కామెంట్. సో అందుకే మేజర్ టాపిక్గా తీసుకున్నా. విషయం ఏంటంటే రేపు జూబిలీస్లో బైపోల్స్ వచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉన్నది. సో ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి సో బైపోల్ వస్తా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తాం అధికారం ఉన్నాం కదా మేమే గెలుస్తాం అని చెప్పేసి ఒక ఇదిగా ప్రయత్నం చేస్తాం. అదే కేటీ రామారావు గారు ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడ గెలవాలన్నా సరే పైసలతోనే గెలుస్తా అంటారు. డబ్బుతోనే గెలిస్తే డబ్బుతోనే గెలవాలనుకుంటుంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళ ఆశ మొత్తం డబ్బు పైనే, ఆ డబ్బుతోనే గెలిచి బయటపడాలనుకుంటారు అనే పాయింట్ని ప్రధానంగా రైజ్ చేస్తారు. సో అదే టైటిల్ తీసుకున్నాం. విషయం ఏంటంటే కాంగ్రెస్ డబ్బుతో గెలవాలనుకుంటుందని చెప్పేసి మన రావణ్ అంటాడు. సో ఒకసారి ఆ వార్త చదివిన తర్వాత మిగతా విషయాలు చెప్తా. ఇక కొందరు దుర్మార్గులు రాతలు ఎట్లా పడితే అట్లా రాస్తూ ఉంటారు, ఓరికి నచ్చినట్టుగా ఓటు రాస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఈ పేపర్లో వచ్చిన వార్తలు అండి. కాంగ్రెస్ డబ్బుతో గెలవాలనుకుంటుంది. జూబ్లీహిల్స్ బైపోల్ పై కేటీఆర్ హాట్ కామెంట్ చేసిండు. తెలంగాణ భవన్లోని నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఈరోజు సమీక్ష ఏర్పాటు చేసుకొని అక్కడ మాట్లాడినంట. మరి యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా నేను గతంలో చెప్పిన అసెంబ్లీ ఎన్నికల్లో 3,500 రూపాయలు లేదా 4,000 రూపాయలు వంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది కూడా 100% వాళ్ళు కూడా పైసలే వచ్చినారు. కానీ దేశంలో ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలకు జనరల్గా ఏమవుతుంది, మహా అయితే సుక్క ముక్క ఇంతవరకు దొరుకుతుంది. ఎందుకంటే పెద్ద పార్లమెంటు, ఎక్కువ మంది జనాభా ఓటర్లు ఉంటారు. సో 7 అసెంబ్లీలు ఉంటాయి కాబట్టి ఎవరి తరం కాదు పైసలు వంచాలంటే. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అదే 3,500ను 7 నియోజకవర్గాలకు విడదీసి ఒక క్యాండిడేట్కి 500 రూపాయలు చొప్పున ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా పైసలు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. మన పార్లమెంట్ ఎలక్షన్ చూసినాం. సో ఎందుకంటే ప్రభుత్వం పరిపాలన చేతగానప్పుడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్స్తాను చేతగానప్పుడు ఇక పైసలే ప్రధానంగా పెట్టుకొని బతికే ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏదో వాస్తవమైన విషయం. సో మరి కేటీ రామారావు గారు ఏమంటారంటే ఇప్పుడు ప్రజలకు గత 21 నెలలుగా ఇచ్చిన 6 గంటలు అమలు చేయలే, నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వలే, ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా అమలు చేయలే. సో ఎక్కడా కూడా ఇలా ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ కానీ ఈ 11 ప్రాంతాల్లో 7 బైపోల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితే ఆ దరిద్రులు గెలిచే అవకాశం లేదు. సో అందువల్ల వాళ్ళు ఇక ఉన్న ఏకైక ఆప్షన్ ఏంది, డబ్బు తప్ప ఇంకోటి ఏం కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఆనాడైన డబ్బుని నమ్ముకుంది పార్లమెంట్ ఎన్నికల్లో, రేపు బైపోల్లో కూడా డబ్బుని నమ్ముకొని బయట పడతాం అనుకుంటాను. కాబట్టి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రాలే. అప్పుడు అసెంబ్లీకి దానికి జస్ట్ 3-4 నెలలు లేదంటే 6 నెలల గ్యాప్లో వచ్చినాయి. సో అప్పుడు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రాలే. కానీ ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను చూస్తావురు, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తావురు. ఈ వైఫల్యాలన్నీ చూస్తూ ఉంటే 5,000 రూపాయలు ఒక ఓటు వంచినా నేను అనుకుంటా ఉన్నా, 5,000 రూపాయలు ఒక ఓటు వంచినా కాంగ్రెస్ పార్టీ రేపు ఏ ఎన్నికల్లో గెలవదు. అది స్థానిక ఎలక్షన్ అయినా సరే. స్థానిక ఎన్నికల్లో సర్పంచులు నిలబడ్డా కూడా ఓటుకు 5,000 రూపాయలు వంచినా తెలంగాణ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. సర్పంచ్ కూడా కావాలంటే మీరు గ్రౌండ్లో అనుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు వంచి గెలవాలని చూస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది, ఆరోపించిండు. తెలంగాణ భవన్లో ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో నిర్వహించాలన్న తీరుపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతల జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో మాగంటి గోపీనాథ్ ఉదాహరణ అని అన్నారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు ఇంకా సెటిల్ కాలేదని తెలిపారు. మనం మళ్ళీ అండగా ఉంటే గోపీనాథ్ కుటుంబం తిరిగి నిలబడుతుందని కామెంట్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదు కానీ హైడ్రా పేరుతో పేదోళ్ళ ఇల్లు కూల్చుతున్నారని ధ్వజమెత్తారు. పేదోళ్ళ ఇళ్ళ జోలి మారితే ఇప్పుడు ఒక
చిన్న పంచాయతీ నడుస్తాను, ఈ సందర్భంగా చెప్తే బాగుంటుంది అనిపిస్తాను. ఒక ఆయన ఉన్నాడు మా రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి చేసినట. ఈ రోజు ఒక్క ఆయనే చెప్పుకుని నేనే ముఖ్యమంత్రి చేశాను. ఇవాళ ఇద్దరు ఆయన, ఒక ఆయన నల్లికుట్ల ఆయన, ఒక ఆయన నప్పతట్ల ఆయన. సో నల్లికుట్లో నప్పతట్లో అట తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసింది మేమే అని ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. హైడ్రా రంగనాథ్ గారట మరి వాళ్ళంట పగబట్టేట, మరి ఆ పగ నాకు ఈడ కనపల్లి. ఒక ఆయనట చాలా మంచోడట, ఈ సందర్భంగా గుర్తుకొచ్చింది కానీ చెప్తానా. పొద్దుగాల నుంచి కథనాల మీద కథనాలు వెళ్తా ఉండు ఒక ఆయన ఎవరు అనేది ఇక మీకు తెలవాలి. ఎందుకంటే నలికుట్ట ఆయనకు సోపతి, ఒక నప్పతట్ల ఆయన, ఇద్దరే సోపతి కానీ వాళ్ళిద్దరు దొంగలు కలిసాడు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మందిని మోసం చేసిన మోసగాడైన రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అయినట. అంటే దొంగనా కొడుకులో మేమేమో ఒప్పుకుంటారు తిరిగా ఓన్ తర్వాత మోపాయిండు. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయం మారితే హైడ్రా రంగనాథ్ గారట ఒక ఆయన మీద కుట్రలు చేస్తాడు చక్కమైన ఆయనని. ఆయన ఎంత చక్కమైన మనకి ఎరక. వర్టెక్స్ వర్మ కాడ ఎన్ని తెచ్చిర్రు ఏం తెలియదు అన్ని తెలుసుకొస్తూనే ఉన్నాయి. సరే మనం మీడియా మేనేజ్మెంట్ చేయవచ్చు, మనం ఓ పెద్ద ఛానల్ ఎంత మాత్రం, కానీ ప్రజల ఛానల్ ఇది ప్రజల ఛానల్, ప్రజల పైసలతోనే పుట్టిన ఛానల్, కోట్లకు పడిగెత్తిన ఛానల్. ఎట్ట అయిందో మన ఊరికి అర్థమవుతలేదు. సరే ఇంకా విషయం ఎందుకులే కానీ ఒక ఆయన నల్లికుట్టాను, ఒక ఆయన నప్పతట్లానా, ఇద్దరు చేసేదేమో లుచ్చా పనులు, సంపాదించే అక్రమ సంపాదన. ఓనికేమో ఫార్చునర్ కార్లు వచ్చినాయి అంగిలాగా అంటోనికి, ప్రజల ఛానల్ అంటోనికి ఏమో కోట్లు వచ్చినాయి. ఈ దొంగనాకోట్ల ముఠాకు ఇంకో దొంగనాకోట్ల ముఠా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇదంతా ముఠా రేవంత్ రెడ్డి కోసం పనిచేసింది. నాకు నువ్వు నీకు నేను అని ఒక కథ నడుస్తుంది ఇలా సోషల్ మీడియాలో పొద్దుగాల నుంచి. చక్కమైన వాళ్ళం మేమమ్మ పతిత్వం అని ఓనుకోరు వీడియోలు వేసుకుంటారు. టీ న్యూస్ నిన్న ఒక కథనం చేసిన ఆ సన్నాసి పైన, అంటే అందరూ నమ్మపోవచ్చు కానీ నాకెరకగా దేశకుంటారనేది. సో హైడ్రా రంగనాథ్ గారు మీరు చాలా మంచి పని చేస్తారు, ఏం తప్పేం లేదు, పలగజీరొచ్చు. ఇట్లా 2 వందలు పలగజీరుతాం మేము కూడా, నలుగురు అయితే ప్రజలం కూడా. హైడ్రా పేరుతో పేర్లు కూర్చుని దజచ్చారట. హైడ్రా పేరుతో నగరంలో ప్రభుత్వ విధ్వంసానికి తెగబడుతుందని విమర్శించారు. రెక్కలు ముక్కలు చేసుకొని నిరుపేదలు కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుందని మండిపడ్డారు. ఒకవేళ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కర్మగారి కాంగ్రెస్ కు ఓటేస్తే తమ ఇళ్లను తామే ఉంచుకున్న వారు అవుతారని ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తాను మన రామన్న. సింపుల్ గా ఏమన్నానంటే, రేపు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే జూబ్లీస్ అసెంబ్లీలో ఉన్న పేర్ల ఇల్లు కూలగొడతానికి మీ ఇల్లు కూలగొడతానికి మీరే ఓటేసినట్టయితుంది అని చెప్తుంది. ఇంకోటి, మీరు ఓటు వేయడానికి ప్రధాన కారణం డబ్బే అవుతుంది. అంటే 5,000 రూపాయలు కావాలన్నా ఇల్లు కూడా పెట్టే కావాలన్నా ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. సో ఏది ప్రమాదకరం, 5,000 రూపాయలు తీసుకొని ఇల్లు కూడా పెట్టుకుందామా, లేదా 5,000 రూపాయలు తీసుకోకుండా ఇల్లు నిలబెట్టుకుందామా అనేది మన రామన్న చర్చ పెడతా ఉండు. తెలంగాణ రాష్ట్రంలో ఏ దుర్మార్గులు అయితే 21 నెలలకెళ్ళి ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో పేదలు ఓటరు వాళ్ళు రేపు ఎన్నికలకు వస్తారు. రేపు ఎన్నికలకు వస్తే మరి రేపు ఓటు వేస్తారన్నా జూబ్లీస్లా. ఏమో మరి చెప్పలేము. మా ముస్లిం సోదరుల ఓట్లు ఎక్కువ ఉంటాయట. సో మరి మా ఓట్లు ఏమన్నా వేస్తారా చెప్పలేము. అంటే వాళ్ళ పార్టీ ముస్లిం వాళ్ళ పార్టీ అని చెప్పతిరుతారు. కాబట్టి నాకు చిన్న డౌట్ ఉన్నది. ఇప్పుడు కలవకుండా తారక రామారావు గారు చెప్పిన మీరు సమర్థిస్తురా లేరా నాకు చెప్పురా. నేనైతే సమర్థిస్తానా, 100% నేను సమర్థిస్తానా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తా ఉన్నా కాబట్టి పైసలు లేకపోతే వీళ్ళు ఎన్నికలకు రారు, పైసలు ఉంటే వీళ్ళు దర్జాగా వస్తారు. జనాలు చూతేగాలరు పై పైసలు తీసుకొని ఓటేస్తారని ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. మరి రేపు జూబ్లీస్ ప్రజలు డిసైడ్ చేయాలి. ఇక మిగతా అంటే టైం పడుతుంది. 10 ఉప ఎన్నికలు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఓట్లు టైం పడుతుండొచ్చు. సో మీ ముందే వచ్చే అవకాశం కనిపిస్తాను. మేమేమవుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మా అందరి ప్రతినిధులుగా మీరు ఉన్నారు కాబట్టి సో దయచేసి జూబ్లీస్ లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికన్నా వేసుకోరు, బీజేపీ కా కాంగ్రెస్ కా ఏమంటారా, బీజేపీ కా బీఆర్ఎస్ కా ఎంఐఎం కా ఎక్సెప్ట్ కాంగ్రెస్ మీరు ఎవరికైనా ఓటేసుకోరు. ఒకప్పుడు సన్నాసి వాళ్ళు చెప్పారు కదా, ఓ దొంగ కొడుకులు ఇద్దరు, కేసీఆర్ తప్ప ఎవరికైనా ఓటేసుకొని రేవంత్ రెడ్డి ఎంగిలి మెత్తుతున్న కొడుకులుగా. సో నేను కూడా గట్టినే చెప్తాను. ఇప్పుడు వాళ్ళ యొక్క లుచ్చా వార్తలు మన దగ్గర ఉండవు కాబట్టి నేను వాస్తవం చెప్తాను. సో దయచేసి గమనించాలి. ఇంకా
ఇది మన రావణ గారు చెప్తా ఉంటే ఇంకో చిన్న విషయం దీనికి ఎక్స్టెన్షన్లో వస్తూ ఉంది. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏదా ఇది కాదు, ఒక్క నిమిషం. ఇది జూబ్లీహిల్స్ లో మరి మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి టికెట్ ఇస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్త ఒకటి వస్తూ ఉంది. మరి ఫైనల్ చేసినట్టేనా, మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇంకా ఫైనల్ చేయాల్సిందో తెలియదు. చూడరా, సునీతకే బీఆర్ఎస్ టికెట్ అట. జూబ్లీహిల్స్ బరిలో గోపీనాథ్ సతీమణి ఉండబోతా ఉంది. టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి పువ్వాడకు నో ఛాన్స్. గా సునీత వైపే మొగ్గు చూపుతున్న గులాబీ పార్టీ. ఇవాళ డివిజన్ లో వారిగా ఇన్ఛార్జ్ను ప్రకటించిన కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించిన బీఆర్ఎస్, తద్వారా మరి వారి సతీమణి గారికి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ఆమెను గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం మనకు తెలిసిందే, ఒక ఎమ్మెల్యే చనిపోయాడు, తన కుటుంబంలో నుంచే ఇంకో అభ్యర్థి నిలబడితే ఆ సానుభూతితోని ఓట్లు పడతాయని ఒక నానుడు ఉన్నది. సో మరి అందులో భాగంగా నాకు తెలిసి ఈ గారికి టికెట్ ఇస్తుండొచ్చు. ఏది ఏమైనా నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. జూబ్లీహిల్స్ లో ప్రజా పరిపాలనకు కర్రు కాల్చి వాత పెట్టపోతే, రైతుల్ని అరిగోస పెడుతున్నారు, రైతులతోని కాళ్ళు పట్టించుకున్న ఇందిరమ్మ రాజ్యానికి మీరు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మరి మనందరికి రివర్స్ వాళ్ళు వాత పెడతారు. చదివి మీరు దయచేసి ఇక మరి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను కోరుకునేది కదేనా. ఇది మేజర్గా ఒక వార్త.